శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్ అండి. బగారా రైస్ చేస్తున్నానండి. ఒక 2 గ్లాసులకి రైస్కి నేను బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గిన్నె తీసుకున్నానండి. కరెక్ట్గా ఇది కేజీ రైస్ పట్టే గిన్నె అండి. దీంట్లో కొంచెం అంత నెయ్యి వేసుకున్నాను, కొంచెం నూనె వేసుకున్నాను. మొత్తం నెయ్యి అయితే టేస్ట్ ఉండదు కదండి, అందుకని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. నెయ్యి ఒక 2 స్పూన్లు వేసానండి. మసాలా దినుసులన్నీ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇదిగోండి, ఇది కొలత గ్లాస్ అండి. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. నేను ముందే కడిగి నానబెట్టుకున్నాను. దీనికి మనం 2 గ్లాసులకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. 2కి 4 వేసుకోవాలండి. కాకపోతే కొంచెం తగ్గించేద్దాం, ఎందుకంటే రైస్ ఆల్రెడీ నానే ఉంది. ఒక అర్ధగంట ముందే కడిగి నానబెట్టుకున్నాను కాబట్టి బగారా రైస్కి ఎప్పుడైనా అన్నం మెత్తగా పోతుంది, పదును మీదే ఉండాలి. ఫ్లేవర్ మామూలుగా రావట్లేదండి, ఆల్రెడీ అర్థమైపోతుంది అందరికీ ఇక్కడ బగారా రైస్ వండుతున్నట్లున్నారు అని. కొంచెం సాల్ట్ వేస్తున్నామండి, కొంచెం అంతా. రవ్వకి ఎలా పోపు వేసుకుంటామో సేమ్ అలానేనండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా నూనెలో వేయాలండి. ఆయిల్కి ఫ్లేవర్ అంతా కూడా పట్టింది. ఏదైనా సరే మాడేలాగా చేసుకోవద్దండి. ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందాక నేను ఏ రైస్ అయితే తీసుకున్నాను దీంతో ఈ కొలతతోటే 2 గ్లాసులు, 2కు 4 గ్లాసులు మనం నీళ్ళు యాడ్ చేస్తాం. కాకపోతే నీళ్ళు కొంచెం తగ్గిస్తానండి నేను. చూసారు కదండి, కరెక్ట్గా 2 గ్లాసులకి 4 గ్లాసుల కంటే కొంచెం తక్కువ వేసానండి. ఎందుకంటే ఆ రైస్ ఆల్రెడీ నానే ఉన్నాయండి. ఇప్పుడు ఇది పొంగొచ్చిన తర్వాత రైస్ యాడ్ చేసుకున్నాం. రైస్ చూసారా, నానబెట్టేసుకొని ఉన్నానండి. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ పైన అయింది కాబట్టి రైస్ బాగా మెత్తగా అయి ఉంటాయి. అందువల్ల మనము కొంచెం నీళ్ళ కొలత కొంచెం తక్కువ తీసుకున్నాం. అసలైతే 2 గ్లాసులకి 4 గ్లాసులు యాడ్ చేసుకోవాలి. అది కూడా డైరెక్ట్ మనం రైస్ కడిగి అప్పటికప్పుడు వేసుకుంటే 2కు 4 వేసుకోవాలి. కానీ నేను ముందే మ్యాగ్నేట్ చేశాను కాబట్టి కొంచెం వాటర్ అనేది తగ్గిస్తున్నానండి. చూసారండి, ఉప్మాకి ఎలా పొంగొస్తుందో అలా వస్తుందండి. బాగా పొంగేటప్పుడు వేసుకుందామండి రైస్. ఇంకా వేసుకుందామండి, రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ మొత్తం వేసానండి. ఒకసారి కలయి పెట్టుకున్నాం. కలయి పెట్టుకొని మూత పెడదాం. అయితే ఈ మూతలు ఇలా వేస్తే ఆవిరి బయటికి పోతుంది అంటారు, కానీ ఈ మూత ఫిక్స్ అయి ఉన్నదండి. చూసారా, కొంచెం కూడా బయటికి పోయే ఛాన్సే లేదు. ఇది ఒక 2 నిమిషాలు మీడియంలో పెట్టి ఉడికించిన తర్వాత సిమ్లో పెట్టుకుందామండి. మధ్యలో ఒకసారి కలుపుకుందామండి. మళ్ళీ మూత పెట్టుకున్నామండి. ఇప్పుడు సిమ్లో పెడదాం. ఒక 2 నిమిషాలు ఇలానే ఉడకరించి సిమ్లో పెట్టేసుకున్నాం. చూసారండి,
ఇప్పుడు మనం పుదీనా వేసుకుందామండి లైట్గా. ఫుడ్ కలర్ ఉంది కదండి, ఫ్లేవర్ చాలా బాగుందండి. సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇట్లానే ఉంచుదామండి. కొంచెం తేమ ఉందండి, అది పోయేదాకా మనం కొంచెం సిమ్లోనే పెట్టుకుందాం జాగ్రత్తగా. చూడండి అండి, ఆవిరి పోవడానికి ప్లేస్ లేదండి. ఒక 2 నిమిషాలు ఇలా పెట్టుకుంటే బగారా రైస్ రెడీ అండి. బగారా రైస్ రెడీ అండి. చూసారండి, ఇదిగోండి మాడలేదండి. ఇట్లా గంట గుచ్చుకుంటే మనం గట్టిగా దిగిందంటే కింద మారుతుందని అర్థం అండి. ఇదిగోండి చూడండి, బగారా రైస్ రెడీ అండి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చికెన్ కర్రీ కూడా రెడీ అండి. బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.